Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Walk out on God. Or in other words, running away from God. That is the topic. దేవుని దూరంగా పారిపోవట, ఆయన సన్నిధిని దూరం అయిపోవట. యోనా గ్రంథం గమనిస్తే మొదటి అధ్యాయము 3వ వచనం, ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 వర్స్ 3. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవక ఓడను చూసి ప్రయాణం కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేని వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది. నినివే జనుల దోషం, పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమైంది కాబట్టి నువ్వు లేచి నినివే మహాపట్టణంలో పోయి దాని దుర్గతి కలుగు ప్రకటింపుము. దేవుని యొక్క చిత్తం. నినివే మహాపట్టణం యొక్క దుర్గతి ప్రకటించాలి అని దేవుడు సెలవిచ్చినప్పుడు యోనా ఏం చేయనగా దేవుని సన్నిధి నుండి తర్షీషు పట్టణం పారిపోవాలనని, రన్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని నుండి దూరం అయిపోవాలి అని తలంచే వ్యక్తిగా మనం చూస్తున్నాం. Any person who serves the Lord and any leader or layman can face the term to walk out on God. ప్రతి సేవకుడు, అర్చకుడైనా సరే, అర్చకేతరుడైనా సరే, అభిషక్తుడు అనభిషక్తుడైనా సరే, క్లర్జీ ఆర్ లేమెన్, చాలామంది కూడా ఇలాంటి స్థితిగత ఎదుర్కొంటారు. ప్రభు సన్నిధిలో నిలవక దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. వాక్అవుట్ ఆన్ గాడ్, ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిస్ విల్ యాజ్ జోనా డిడ్. ఐ వాంట్ ఎస్కేప్, తప్పించుకోవడానికి దేవుని సన్నిధి నుండి యోనా దూరం అయిపోయాడు. We let our hearts grow cold and we silence our ears to the voice of the Holy Spirit. చాలా సందర్భాలు మనం పరిశుద్ధాత్మ స్వరానికి మన చెవులు ఇవ్వం, చెవి యొక్క ఆలకించం. మనం ఆలకించిన మనము దేవుని యొక్క ప్రణాళికను దూరమైపోవడానికి ప్రయత్నం చేస్తాం. Like Jonah would like to sail away to Tarshish. Right now, God is calling. He may be calling you back to Himself. ప్రభుని పిలుస్తే వెనక్కి రావాల్సిగా కోరుతున్నాం. చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. 139 కీర్తన గమనిస్తే దావీదు మహారాజు రచించిన కీర్తనలో 7వ వచనం, నీ ఆత్మయతో నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని ఎక్కడికి పారిపోవదును. They want to flee away from God, turn away from God, walk out on God. కానీ ప్రభువా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. తర్షీషుకు ప్రాణం వెళుతున్న ఆ ఓడలో ప్రభు యొక్క సన్నిధి ఉన్న ప్రభు ఉన్నాడు. ఆ సొంతమంది బైబిల్లో రాబడి ఉన్నది. ran away from God. Again God called him. He repented and he came back to God. So running to God, living in the presence of God, is immense blessings. అధికమైన ఆశీర్వాదం పొందుకుంటాం మనం.
ఆ రాత్రి మేడగదిలో యూదా ఇస్కరియోతు went away from the presence of God. ఆయన ఆ రాత్రి బయటికి వెళ్ళిపోయాడు. What happened to him? Very tragic ending when you see in the life of Judas Iscariot. అలా ట్రాజిక్ ఎండ్ మనకు రాకూడదండి. మన జీవితం విషాదాంతం కాకూడదు. సంతోషదాయకంగా ఉండాలి, ఫలదాయకంగా ఉండాలి, అనేక దేవునిగా ఉండాలి. కాబట్టి డోంట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు వైపుగా తిరిగి రండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. గాడ్ విల్ యూజ్ యు మైటిలీ ఫర్ హిస్ గ్లోరీ. ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. యోన వల్ల మీ సన్నిధిని పారిపోకుండా ప్రభు నాయన, తప్పించుకొని వెళ్ళకుండా నాయన, మీ సన్నిధికి తిరిగి వచ్చి ఎంతో ధన్యత పొందే కృపని ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించను మా తండ్రి. మీ సన్నిధిలో నిలిచి ఉండి తండ్రి, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని ప్రతి బిడ్డ పొందుకునే కృపని ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.